విశాఖ పర్యాటకులకి సరికొత్త సౌకర్యం సిద్ధమైంది. విద్యుత్ బస్సులు విశాఖపట్నం బీచ్లో, ఎందుకంటే విశాఖపట్నం చక్కటి సాగర తీరం, ఈ సాగర తీర అందాలన్నీ చూడడం కోసం పర్యాటక శాఖ, జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సంయుక్తంగా విశాఖపట్నంలో విద్యుత్ బస్సుల్ని సిద్ధం చేశారు. మరి కొద్ది రోజుల్లో ఇవి విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటకులకి సందర్శకులకి కూడా అలరించనున్నాయి. అందుకు వీటిని సంసిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక బస్సు విశాఖపట్నం చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో మరో బస్సును తీసుకొస్తున్నారు. అలాగే కొద్ది రోజుల తర్వాత మరో బస్సు, మొత్తం 3 బస్సుల్ని సిద్ధం చేసి ఈ 3 కూడా పూర్తిగా పర్యావరణ హితంగా ఎలక్ట్రికల్తో నడిచేటువంటి విద్యుత్ బస్సులు. ఇవి చాలా చక్కగా చాలా అందంగా ఉన్నాయి. విశాఖపట్నంలో ఈవీ డబుల్ డెక్కర్ బస్సులు విశాఖపట్నం సాగర్ తీరంలో తిరగడానికి సిద్ధమవుతున్నాయి. ఆ బస్సులు ఏమిటో, అసలు వాటిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. మొత్తం 64 మంది ప్రయాణం తగ్గట్టుగా ఈ బస్సుని సంసిద్ధం చేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఏసీ ఉంది, ఎయిర్ కండిషన్ ఉంది. అలాగే మీరు చూడొచ్చు చక్కటి స్టీరియో సౌండ్ని బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ బస్సులో ప్రయాణం చేసే వారికి సురక్షితం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ బస్కి జీపీఎస్ ఉంటుంది. అలాగే ఈ బస్సులోంచి మనం చూడొచ్చు చక్కగా ఈ అద్దాలలోంచి సాగర తీర అందాలను చూస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే మెట్లు కూడా ఎక్కడానికి చాలా సౌకర్యంగా, ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్ కాబట్టి ముందు భాగం వెనక భాగం 2 వైపులా కూడా మనం ఎక్కడానికి దిగడానికి మెట్లను కూడా ఇచ్చారు. మనం చూడొచ్చు ఇందు నుంచి ప్రస్తుతం మనం ఈ డబుల్ డెక్కర్ బస్సులోంచి చూస్తే ఎంత చక్కగా కనిపిస్తుంది. సాగర్ తీరం కూడా చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. పర్యాటక శాఖ ఈ బస్సుల్ని సందర్శకుల కోసం, పర్యాటకులకి చక్కని సౌకర్యం కల్పించడం కోసం ప్రవేశపెట్టింది. మొత్తం 20 ప్రధానమైన స్టాపులు అనుకుంటున్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో ఈ బస్ స్టేషన్లని వినియోగించుకుంటారు. ఒకసారి టికెట్ తీసుకుంటే 24 గంటలు పనిచేసేటట్టుగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన సందర్శకులు తగ్గట్టుగా వారు ఆ ప్రదేశాలను చూసి తిరిగి మళ్ళీ ఈ బస్సులను అందుకుని వేరే ప్రదేశానికి వెళ్ళే విధంగా ఒక చక్కటి రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. విశాఖపట్నం పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం పర్యావరణహితంగా ఉండేటువంటి ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టారు. మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు త్వరలో కూడా ఈ బస్సుని ఆపరేట్ చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామండి. దీని గురించి ఒక ఛార్జింగ్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా మేము తయారు చేయడం జరిగిందండి. మనకి విశాఖపట్నంలోని మా పక్క రాష్ట్రంలో ఉన్న బెంగాలీస్ కానీ ఒరిస్సా నుంచి చాలామంది టూరిస్టులు రావడం జరుగుతుందండి. ఈ టూరిస్టులు కూడా మన సముద్రం తీర ప్రాంతాలు అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చక్కగా అందరూ కూడా చూడడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ రోజుల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చక్కగా అవన్నీ కూడా ప్రయత్నం చేసి మనకి టూరిజం అందరికి కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఈ డబుల్ డెక్కర్ బస్సు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా యాంగ్జైటీగా ఉన్నారండి ప్రజలు కూడా. త్వరలో కూడా దాన్ని మా పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము ఆపరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ బస్సెస్ అండి, ఎలక్ట్రిక్ ఛార్జింగ్తో నడిచే బస్సెస్ కాబట్టి మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము. సో బస్సెస్ ఎంతసేపు ఛార్జ్ అవుతాయి అనేది దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఒక మినిమం 2 to 3 అవర్స్లోని ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఆ విధంగా పర్యావరణానికి మేలు కలిగించే బస్సులు. ఇంకోటి ఏంటంటే మనం ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాం. వస్తున్న టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి అనుభూతి. ఇప్పుడు మేము పైన ఒక ట్రయల్ రన్ వేసినప్పుడు చూస్తూ ఉంటే చాలా మంచి అందము, చాలా ప్రకృతి అందాలన్నీ కూడా చాలా చక్కగా అనిపించాయి అన్నమాట. తర్వాత ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ దాకా మనము డ్రాప్ పాయింట్స్, పికప్ పాయింట్స్ సుమారు ఒక 12 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేశాము. అవన్నీ కూడా మనం టూరిస్టులకి వాళ్ళు ఇందులో ఇంకోటి స్పెషల్ ఏంటంటే
24 అవర్స్కి టికెట్ ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఆ 24 అవర్స్లో ఆ సందర్శకులు ఎప్పుడైనా బస్సులోనే ఎక్కొచ్చు. ఎక్కడైతే దిగుతారో ఆ సందర్శనీయ ప్రాంతం అంతా విజిట్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంత టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళీ బస్ రిటర్న్ వస్తుంది అనమాట. సో మనకి ప్రస్తుతానికైతే ఒక్క బస్సు అందుబాటులో ఉంది. 2 రోజుల్లో ఇంకో బస్సు కూడా వస్తుంది. తర్వాత ఇంకో 2-3 మంత్స్లోని ఓపెన్ టాప్ బస్సు కూడా రాబోతోంది. సో ఈ 3 గనక రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే పర్యాటకులకి ఒక కొత్త అనుభూతి అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి చాలాసేపు ఉన్న తర్వాత దెన్ దే కెన్ కమ్ టు అనదర్ ప్లేస్. 24 అవర్స్ మనం ఇస్తున్నాం కాబట్టి 24 అవర్స్లో దే కెన్ యూజ్ ద టికెట్. పర్యాటకులకి ఆనందకరమైన విషయం. ఎందుకంటే 24 గంటల పాటు వారు ప్రయాణం చేయడానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు దీనికోసం ఇప్పటికే విశాఖపట్నం సాగర్ నగర్లో ఒక ఛార్జింగ్ పాయింట్ని ఏర్పాటు చేశారు. విశాఖ సాగర్ తీరంలో ఇక్కడ ఉన్నటువంటి అందాలన్నీ కూడా చూడడానికి పర్యాటకులకి చక్కటి సౌకర్యాన్ని కల్పించడం కోసం ఈ డబుల్ డెక్కర్ బస్సుని పర్యాటక శాఖ అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు.